హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో మనం డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం దీంట్లో క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సో జస్ట్ నేను క్యాలిక్యులేట్ చేసే మెథడ్ చెప్పేస్తాను. ఇంకా ప్రాబ్లమేటిక్ ఏం అడిగినా కానీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయడం అది మీ వంతు. సో మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ గురించి డిస్కస్ చేస్తాం. దాంట్లో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి చూసాం. సో ఈ వీడియోలో కూడా డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటే కూడా ఈజ్ నథింగ్ బట్ టూ సైడ్స్ రీఇన్ఫోర్స్మెంట్ ఉండడం ఫ్రెండ్స్, అంతే, ఇంకేం లేదు. సో ఈ విధంగా ఒక రెక్టాంగులర్ బీమ్ క్రాస్ సెక్షన్ వేసుకున్నాను అనుకోండి, విత్ బీ విడ్త్ అండ్ ఓవరాల్ డెప్త్ డి. సో దీని యొక్క న్యూట్రల్ యాక్సిస్ ఇక్కడెక్కడో లై చేస్తూ ఉంది. సో దీని టెన్షన్ జోన్లో కూడా రెయిన్ఫోర్స్మెంట్ ఇచ్చాము, అలాగే కంప్రెషన్ జోన్లో కూడా రెయిన్ఫోర్స్మెంట్ ఇచ్చాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అనేది మనకి ఎప్పుడైతే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ గ్రేటర్ దాన్ దాని బెండింగ్ మూమెంట్, మనకు వచ్చే బెండింగ్ మూమెంట్ దాని యొక్క కెపాసిటీ కంటే ఎక్కువ అయిపోద్దో, మనకు వచ్చే బెండింగ్ మూమెంట్ లోడ్ వల్ల దాని యొక్క మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ లేకపోతే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కంటే ఎక్కువ అయిపోద్దో, అప్పుడు మనం ఆబ్వియస్గా ఎక్కువ స్టీల్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అనేది వాడతాం. సో ఇలాంటి పరిస్థితుల్లో డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ వాడుతున్నప్పుడు మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ దాంట్లో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ని 2 సెక్షన్స్గా మనం డివైడ్ చేద్దాం. ఒక సెక్షన్లో మనం ఏంటంటే టెన్షన్ జోన్లో మాత్రమే రెయిన్ఫోర్స్మెంట్ని కన్సిడర్ చేద్దాం. ఇంకో జోన్లో ఏంటంటే బోత్ జోన్స్లో కూడా మనం కంప్రెషన్ జోన్లో కూడా మనం రెయిన్ఫోర్స్మెంట్ని కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ ఇది సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ లాగే కనిపిస్తుంది. దీని ద్వారా మనకు వచ్చేది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ 1 అనుకుంటే, దీని ద్వారా వచ్చేది మనకి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ 2 అనుకుంటే, టోటల్గా మనకి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ ఫస్ట్ సెక్షన్ ప్లస్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ సెకండ్ సెక్షన్. ఇది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ సెకండ్ సెక్షన్ ఇది డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ లాగే ఉందనుకుంటే తప్పు ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో మనం కేవలం కంప్రెషన్ జోన్లో ఉండే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ వరకే చూస్తున్నాం. సో అది ఇప్పుడు చెప్తుంటే మీకు ఇది కూడా అర్థమైంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి అంటే మీరు దీన్ని లాస్ట్ వీడియోలో చూసినట్టయితే దీనికి స్ట్రెస్ డయాగ్రామ్ ఏ విధంగా స్ట్రెస్ వేరీ అవుతుందని చెప్పాను. సో పార్షియల్లీ రెక్టాంగులర్ అండ్ పార్షియల్లీ పారాబోలిక్, అండ్ దీని యొక్క రిజల్టెంట్ కంప్రెషన్ ఫోర్సు ఒక డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో ఆ రిజల్టెంట్ కంప్రెషన్ ఫోర్సు నేను లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. అదేంటంటే C1 CT వాల్యూస్ చెప్పాను. మీరు ఒకేలా దాన్ని గుర్తుంచుకున్నట్టయితే C1 0.193 BXU FCK, C2 0.1714 BXU FCK, ఇంకా CR అంటే రిజల్టెంట్ కంప్రెషన్ ఫోర్సు C1 + C2 అంటే యాడ్ చేసేయడం. ఈ రెండింటిని యాడ్ చేసేస్తే ఇవి కామన్ టర్మ్స్గా ఉన్నాయి. సో 0.36 వస్తుంది. సో 0.36 BXU FCK. సో దీన్ని తీసుకెళ్ళి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా కంప్రెషన్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్లో పుట్ చేసిన తర్వాత మనకి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ 1 అనే వాల్యూ మనకి ఈజ్ ఈక్వల్ టు 0.36 BXU FCK ఇంటూ లీవర్ ఆర్మ్ వాల్యూ వచ్చేసి D-0.42 XU అని చెప్పేసి వచ్చేసింది. సో ఈ విధంగా మనం లాస్ట్ వీడియోలో చూసాం. ఇంకపోతే మనం ఇక్కడ కంప్రెషన్ జోన్లో కూడా మనం స్టీల్ని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకి కంప్రెషన్ ఫోర్సు వచ్చేది ఈ విధంగా. దీని యొక్క స్ట్రెస్ డయాగ్రామ్ తీసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కదా స్టీల్ ఉండేది. సో స్టీల్ ద్వారా కంప్రెషన్ జోన్లో ఉండే స్టీల్ ద్వారా వచ్చే స్ట్రెస్ని మనం FSC అనుకుందాం ఫర్ సపోజ్. మనకు తెలుసు కదా మ్యాక్సిమం స్ట్రెసెస్ ఇన్ ద కంప్రెషన్ జోన్ అంటే అవుటర్ మోస్ట్ ఆఫ్ ద ఫైబర్ ఆఫ్ ద కాంక్రీట్ దగ్గర మనకి యాక్ట్ అయితే 0.45 FCK అని చెప్పేసి చెప్పాను. ఈ వీడియో మొత్తం ప్రీవియస్ వీడియో పైన డిపెండ్ అయి ఉంటుంది. సో డైరెక్ట్గా దీన్ని చూస్తే ఏం అర్థం కాదు. సో ఈ వీడియో అర్థం కావాలంటే ప్రీవియస్ వీడియోని చూసి అప్పుడు తర్వాత ఈ వీడియోని చూడండి. సో లాస్ట్ వీడియోలో చెప్పాను మ్యాక్సిమం కంప్రెషన్ స్ట్రెసెస్ అనేది 0.45 FCK యాక్ట్ అవుతుంది. సో ఈ 0.45 FCK లాస్ట్ వీడియోలో చెప్తాను, మర్చిపోయాను. వీలైతే ఈ వీడియోలో చెప్తాను ఎందుకు 0.45 FCK మ్యాక్సిమంగా మనం కన్సిడర్ చేస్తామని చెప్పేసి. సో ఇకపోతే కంప్రెషన్ స్టీల్లో మనకు కంప్రెషన్ జోన్లో మనం స్టీల్ వల్ల వచ్చే కంప్రెషన్ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ టెన్షన్ కూడా డెవలప్ అవుతుంది సమ్ 0.87 FY. సో కంప్రెషన్ జోన్లో ఉండే దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే C2 ఫార్ములా అయింది ఫోర్స్కి స్ట్రెస్ ఇంటూ ఏరియా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం స్టీల్ని పుట్ చేసాం.
ఓకేనా. సో ఆబ్వియస్గా ఇది కాంక్రీట్ని రీప్లేస్ చేసే ఈ స్టీల్ అనేది మనం ప్లేస్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ కంప్రెషన్ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కాంక్రీట్లో ఉండే కంప్రెషన్, ఇంత ఏరియాలో ఉండే కాంక్రీట్ కంప్రెషన్ని మనం రిమూవ్ చేసేయాలి. సో స్ట్రెస్కి ఫార్ములా ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్కి వచ్చేసి స్ట్రెస్ ఇంటూ ఏరియా, దాని యొక్క ఫార్ములా. సో స్ట్రెస్ అంటే స్టీల్ వల్ల వచ్చేది మనకి ఎఫ్ఎస్సి అంటే స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ స్టీల్. సో ఇది స్టీల్, ఇది కంప్రెషన్, ఇంటూ ఏరియా ఆఫ్ స్టీల్ వచ్చేసి ఏఎస్సి. సో ఇది స్ట్రెస్ ఇంటూ ఏరియా ఫార్ములా వస్తుంది. మైనస్ మనం ఏం తీసేయాలని చెప్పాను. సో ఈ స్టీల్ కాంక్రీట్ని రీప్లేస్ చేసింది కాబట్టి కాంక్రీట్లో ఉండే ఫోర్స్, కాంక్రీట్ ద్వారా ఉండే ఫోర్స్ని కూడా మనం రిమూవ్ చేసేయాలి. సో ఎంత ఉంది? ఆబ్వియస్గా నేను చెప్పాను కదా, 0.45 ఎఫ్సీకే కాంక్రీట్ వల్ల మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెసెస్ యాక్ట్ అయ్యేది. సో 0.45 ఎఫ్సీకే ఇంటూ ఈ ఏరియా వచ్చేసి ఏం మారదు కదా, ఇది ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ కంప్రెషన్ ఇక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ కంప్రెషన్. సో ఇక్కడ ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ కంప్రెషన్ మీరు కామన్ తీస్తే ఏఎస్సి ఇంటూ ఎఫ్ఎస్సి మైనస్ 0.45 ఎఫ్సీకే. ఓకే. సో మనకి కంప్రెషన్ ఫోర్స్ కూడా వచ్చేసింది. MOR2 క్యాలిక్యులేట్ చేయడానికి మనకి కంప్రెషన్ ఫోర్స్ కూడా ఉంది. ఇంకపోతే మనకి తెలియాల్సింది లీవర్ ఆర్మ్. సో లీవర్ ఆర్మ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? దీంట్లో లీవర్ ఆర్మ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏమీ అంత డిఫికల్ట్ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో ఇక్కడ కంప్రెషన్ జోన్లో కూడా రెయిన్ఫోర్స్మెంట్ ఇచ్చాం కాబట్టి. సో దీన్ని మనం సింపుల్గా అతను మనకు డేటాలో ఇచ్చింటాడు, ఇది D' అని చెప్పేసి. సో ఎఫెక్టివ్ కవర్ ఫ్రమ్ ద అవుటర్ మోస్ట్ ఫైబర్ ఆఫ్ ద కంప్రెషన్ జోన్ కాంక్రీట్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద స్టీల్ నుంచి D' అని డిస్టెన్స్ మనకి ఎంతో కొంత ఇచ్చింటాడు. సో ఈ స్టీల్ మనకు ఒకవేళ ఇచ్చింటే ఈ డిస్టెన్స్ కూడా మనకు తెలిసి ఉంటుంది. సో లీవర్ ఆర్మ్కి ఫార్ములా ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫార్ములానే కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓవరాల్ కాదు, ఎఫెక్టివ్ డెప్త్ D అయితే లీవర్ ఆర్మ్ వచ్చేసి ఎఫెక్టివ్ డెప్త్ మైనస్ ఆ డిస్టెన్సే కదా D'. సో లీవర్ ఆర్మ్ వాల్యూ కూడా మన దగ్గర ఉంది. లీవర్ ఆర్మ్ 2, లీవర్ ఆర్మ్ 1 ఏంటంటే ఇది సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్, అంటే ఫస్ట్ సెక్షన్ నుంచి వచ్చే లీవర్ ఆర్మ్, దాని వాల్యూ ఎంత? D మైనస్ 0.42 XU. సో దీని ద్వారా మనకి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ సెకండ్ సెక్షన్ వచ్చేస్తుంది. సో కంప్రెషన్ ఫోర్స్ ద్వారా ఎఫ్ఎస్సి మైనస్ 0.45 ఎఫ్సీకే ఇంటూ ఏఎస్సి. సో ఇది ఇక్కడ ఉన్నట్టే రాసుకున్నాను, ఇంటూ లీవర్ ఆర్మ్ 2 మనకు వచ్చింది ఇక్కడ D మైనస్ D'. సో ఇది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ సెకండ్ సెక్షన్ మనకు వచ్చేది. సో ఇంకా టోటల్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ ఫస్ట్ సెక్షన్ ప్లస్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ సెకండ్ సెక్షన్. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ ఫస్ట్ సెక్షన్ ఎలాగ సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్లో వచ్చినట్టు 0.36 DXU FCK ఇంటూ లీవర్ ఆర్మ్ D మైనస్ 0.42 XU ప్లస్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ సెకండ్ సెక్షన్ ఏంటంటే FSC మైనస్ 0.45 FCK ఇంటూ ASC ఇంటూ D మైనస్ D'. So ఇది ఓవరాల్గా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్. Hope you like this video and support me to upload further more videos. Thank you.